హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. పెద్దలందరికీ నమస్తే, చిన్నపిల్లలకి హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మా బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనము ఎంతసేపు ఉన్నా కొడుకు కాపురము పాడవ్వటానికి తల్లియే అంటాము, కూతురు కాపురం పాడవ్వటానికి తల్లే అంటాము. కోడలను ఒక రాక్షసిగా తల్లే చూస్తుంది, ఓకే, అక్కడ ఓకే అనుకుందాం. కానీ కొడుకు కాపురమైన కూతురు కాపురమైన తల్లి ఒకవేళ మెయిన్ పాత్ర అయిందనుకోండి, ఆవిడ వల్లనే వాళ్ళ సంసారము ఓకే పాడు పాడవుతుంది అనుకున్నప్పుడు కొడుకుగా తన బాధ్యత ఏంటి? నేను ఈ విషయంలో ఈ అత్తను అమ్మను అనే బదులు కొడుకును అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కొడుకు స్ట్రాంగ్గా ఉండి తల్లి మాట జవదాటకుండా, లేదు మమ్మీ ఇది తప్పు, ఇలాగ చెయ్యకూడదు అని తను కొద్దిగా వాదిచ్చాడనుకోండి, ఎలాంటి తల్లైనా తల వంచాల్సిందే. అప్పుడు కోడలి మీద అత్తపెత్తనం అనేది సాగదు. అలాగా కొడుకు చెయ్యాలి. జనరల్గా ఏంటి, అత్తగారు ఉంటారు, ఆవిడ ఏంటి, కొడుకు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, కోడలు ఎక్కడో హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, అత్తగారు ఎక్కడో హైదరాబాద్కు దగ్గరనో లేకపోతే విజయవాడలోనో అత్తగారు ఉంటారు. సో ఏమవుతుంది, ఒక్కొక్కసారి అమ్మాయి జాబ్లో పడి అత్తగారికి ఫోన్ చెయ్యకపోవచ్చు. వెంటనే కొడుకు ఫోన్ చేసి చెయ్యకముందే తల్లి ఏమంటుంది, ఒరే ఈరోజు మీ ఆవిడ నాకు ఫోన్ చెయ్యలేదు, ఏం అంత బిజీనా, నా ఫోన్ చెయ్యనంత బిజీనా అంటుంది. అప్పుడు కొంతమంది కొడుకులు ఏం చేస్తారు, అమ్మ నువ్వు ఫోన్ పెట్టేసి నేను ఇప్పుడే మాట్లాడి కనుక్కుంటాను, ఏంటి దానికి అంత పొగరా అనేసి వైఫ్కి ఫోన్ చేస్తాడు. మా అమ్మకు ఫోన్ చేయలేదంట, అంత బిజీగా ఉన్నావా, ఎంత బిజీగా ఉన్నా నువ్వు మా అమ్మకు ఫోన్ చేయాల్సిందే అంటాడు. అలా అనే బదులు కొడుకు ఇక్కడే భార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు గొడవ పడే బదులు, అమ్మ తను బిజీగా ఉండొచ్చు, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముందమ్మా, నేను చేశాను కదా, రేపు చెయ్యొచ్చులే తను అనేసి సర్ది చెప్పాడనుకోండి, ఎలాంటి కర్కశమైన వాళ్ళైనా 1-2 సార్లకు కొడుకులా సర్ది చెప్పంగా మారిపోతారు. అది లేకుండా భార్యను తిట్టడానికో భార్యను బ్లేమ్ చెయ్యటానికో తల్లిని ఫోన్ పెట్టేయమని ఇమ్మీడియట్గా భార్యకు ఫోన్ చేసి అలా చెయ్యటం వలన అసలే దూరంగా ఉన్నారు. ఇక్కడ అబ్బాయి అమెరికా, ఇక్కడ అమ్మాయి హైదరాబాద్. సో ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి అనేది బాధ వేస్తుంది. ఆ బాధ ఏం చేస్తుంది, నేనా ఇలాంటి వాడిని పెళ్లి చేసుకుంది అనేది మనసులో పడుతుంది. అలా కాకుండా భార్యను కొద్దిగా సమర్థించి తల్లిని కన్విన్స్ చేస్తే అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఎలాంటి ప్రాబ్లము లేదు. అంటే అప్పుడు కొడుకు తల్లికి సర్ది చెప్పాలి. అలా కాకుండా ఇంకా రెచ్చిపోయి తల్లి చెప్పిన దానికి 100 రెట్లు రెచ్చిపోతే సంసారం అనేది ఇక ఏమవుతుందండి, అత్త కోడల మధ్యన జగడం స్టార్ట్ అవుతుంది. ఇంకా అత్త ఎక్కువ మాట్లాడుతూనే ఉంటుంది కోడళ్ళు. అలా కాకుండా ఒక్కొక్కసారి పుట్టింటికి వెళ్ళి ఒక్కరోజు లేట్ అయినా లేదా అక్కడికి వెళ్ళాక ఫోన్ చెయ్యకపోయినా ఇంకా అయిపోయా, కొడుకు ఆఫీస్ నుంచి వచ్చి రాకముందే నీ భార్యకు పుట్టింటికి వెళ్ళేసరికి కళ్ళు నెత్తికెక్కినాయి, మనం కనిపించట్లేదు, వెళ్ళిన తర్వాత ఫోన్ కూడా చేయలేదు, అంత ఇదైపోయిందా, మనమేమో అంత తక్కువనని తల్లి రెచ్చగొడుతుంది. అప్పుడు ఏం చేస్తాడు కొడుకు, అవును కదా అప్పటి వరకు గుర్తుకు వచ్చిండదు, అవును భార్య పుట్టింటికి వెళ్ళింది, ఫోన్లేదు వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ వాళ్ళని చాలా రోజుల తర్వాత కలిసింది, అందుకని ఫోన్ చెయ్యలేదులే అనుకోడు. అప్పటి వరకు లేనిది తల్లి చెప్పేసరికి ఆగానే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి, నువ్వు ఫోన్ చెయ్యలేదేం, అక్కడికి వెళ్ళాక అంత మర్చిపోయావా, అంత కాని వాళ్ళమా అని నిష్ఠూరంగా మాట్లాడతాడు. అలా కాకుండా ముందుగానే కొడుకు తల్లి ఇంటికి వచ్చి రాకముందే ఇలా చెప్పిన వెంటనే, అమ్మ పోనీలేమ్మా చాలా రోజులకు వెళ్ళింది కదా, వెళ్తే వెళ్ళని, సరే ఫోన్ చేయకపోతే ఏముంది, నేనేం అక్కడ లేను కదా, నేను నీతోనే ఉన్నాను కదా, తను వాళ్ళతోటి ఎంజాయ్ చేస్తుంది, చేయనీలేమ్మా
రేపో ఎప్పుడో చేస్తుంది అన్నాడు అనుకోండి, అప్పుడు చెప్పాను కదా, ఒక 2-3 సార్లకైనా తల్లి నిదానం అయిపోతుంది. సో కొడుకు తప్పనే చెప్పాలి. తన కాపురాలు కూలిపోవటానికి తల్లిని బ్లేమ్ చేసే బదులు మనల్ని మనము నిందించుకుంటే బాగుంటుంది. కొడుకుగా నేను ఎంత బాధ్యత వహిస్తున్నానో భర్తగా కూడా నేను అంత బాధ్యత వహించాలి కదా. పెళ్లి చేసుకుంది నేను సగం జీవితము నా భార్యతోటి సంతోషంగా గడపటానికి కదా. మా అమ్మ సగం జీవితం నాది, మిగిలిన సగం జీవితం నా భార్యతోటి. సో నేను సపోర్ట్ అనేది ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి. అటు తల్లికి సపోర్ట్ చేయాలి, ఇలా భార్యకు సపోర్ట్ చేయాలి. ఎవ్వరి మనసు నొప్పించకూడదు అనేసి భర్తగా తన బాధ్యత తెలుసుకుంటే ఏ సంసారంలోనూ గొడవలు రావండి. ఇప్పుడు మనం ఏంటి ఎంతసేపు ఉన్న అత్తల్ని బ్లేమ్ చేస్తాము, అది చాలా తప్పు. కొడుకుగా నీ బాధ్యత ఏంటి, భర్తగా నీ బాధ్యత ఏంటి, ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే నీ ఇంట్లో గొడవలు రావు. తప్పంతా ఈ అబ్బాయిదనే చెప్పాలి. ఇక తర్వాత కొంతమంది పక్కింటోళ్ళతో మాట్లాడినా కష్టమే. అత్తగారికి కోడలు పక్క వాళ్ళతో మాట్లాడుతుంటే లోపలికి వచ్చి రాకముందే, నా మీద చాడీలు చెప్తున్నావా, ఏమన్నానని చాడీలు చెప్తున్నావు, నిన్న అన్న మాటలు అన్నీ చెప్పేశావా, మొన్న అన్న మాటలు కూడా చెప్పేశావా, ఓహో వాళ్ళ ముందు నన్ను విలన్గా చెయ్యటానిక అనేసి అంటారు. సో అది ఆ అమ్మాయి ఒక గడుసు అమ్మాయి అనుకో ఏదో ఒక సమాధానం చెప్తుంది, మెతకనమ్మాయి అనుకో ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ కొడుకు నైట్ అవుతేనే, నీ భార్య నా మీద చాడీలు చెప్పేసింది పక్క వాళ్ళతోటి, ఇంకా ఎక్కలేని కోపము ఇంకా మన వాడికి వచ్చేస్తుంది. ఏంటి మా అమ్మ మీద చాడీలు చెప్తావని. ఇంక కొట్టేవాడంటే పటాపట ఒక 4 కొట్టేస్తాడు, తిట్టేవాడంటే ఒక 4 తిడతాడు, లేదు ప్లేట్ ఇసిరి కొట్టేవాడంటే ఒక ప్లేట్ ఇసిరి కొట్టేస్తాడు. సో ఆ రోజు వాళ్ళ సంసారం అనేది ఇలా అయిపోతుంది. ఎందుకు? తల్లి మాట వినటం వల్ల. తల్లి మీద ప్రేమ ఉండొచ్చండి, ప్రతి ఒక్క పిల్లోడికి తల్లి మీద ప్రేమ ఉండొచ్చు. కానీ నిన్ను నమ్ముకొని పెళ్లి చేసుకున్న వచ్చిన భార్య మీద కూడా అట్లీస్ట్ ఒక 1/4 అన్న చూపిస్తే మీ సంసారంలో కలతలు ఉండవు. నీ భార్యకు నువ్వు 100% ప్రేమ చూపించకపోయినా 1/4 ప్రేమతోటి చాలా సంతోషంగా ఉంటుంది. అర్థం చేసుకుని ఆ అమ్మాయి కన్నా మీకు దొరుకుతే. లేదు మీలాగే కోపము ఇలాంటివి ఉందనుకోండి, నీవేంటి మీ అమ్మ ఏంటి, పదా నేను వెళ్ళిపోతాను అనేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ కాలం వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో మీ సంసారాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే కొడుకుగా భర్తగా నీ బాధ్యత చాలా ఎక్కువ ఉంది. అంటే ఒక మగవాడిగా నీవు 2 బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు నీ సంసారం అనేది చాలా బాగుంటుంది. మొన్న నేను చెప్తాను, ఒక 5 months నుంచి జరిగిన ఒక స్టోరీ మీతోటి రియల్గా చెప్తున్నాను చూడండి. 5 months నుంచి జరిగిన స్టోరీ. నేను యాక్చువల్గా బ్యూటీ పార్లర్కి ఎవరి మంత్ వెళ్తే అక్కడ పక్కింట్లో ఒక 1 year 1.5 year మ్యారేజ్ అయిందిలేండి. జస్ట్ నాకు ముఖం అలాగా హాయ్ అంటే హాయ్ వరకే, నేను పెద్దగా ఎవరితోటి మాట్లాడాను. సో ఒకరోజు వాళ్ళ అమ్మాయి బయట ఉన్నది, నేను అరౌండ్ 4-4:30కి వెళ్తానండి, ఎండ తగ్గినప్పుడు బ్యూటీ పార్లర్కు. ఆ అమ్మాయి ఉన్నది, ఏమ్మా బాగున్నావా అన్నాను. బాగున్నానండి అనేసి చెప్పింది. సరే ఆ నెల అయిపోయింది. 2వ నెల కూడా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి బయట అదే ప్లేస్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంది. మళ్ళీ అడిగాను, ఏమ్మా బాగున్నావా అనేసి, మీ అత్తయ్య బాగున్నారా అలాగంటే బాగున్నారండి అని చెప్పింది. అంతలోపలికి వాళ్ళ అమ్మ లోపల నుంచి బయటకు వచ్చారు. వచ్చి ఏం బాగండి 2 నెలలు అయిపోయింది, అత్త ఏమో అనిందనేసి భర్త దానికి సపోర్ట్ చేయలేదు, తిననే ఏదో అన్నాడనేసి ఇంటికి వచ్చేసిందండి అని చెప్పింది. అప్పుడు నేను అన్నాను, అమ్మ నీ భర్త కొట్టేస్తాడా ఏమన్నా వాళ్ళ అమ్మ మాటలు వినంటే, లేదండి అన్న. పోనీ మరీ తిడతాడా అంటే, మరీ అంత తిట్టాడండి, మరీ ఎప్పుడో అయితే కానీ తిట్టాడు అంటే ఈ 1.5 yearలో. అంటే మరి వాళ్ళ అమ్మను అంటే, వాళ్ళ అమ్మకు ఎక్కువ సమాధానం చెప్పడండి. ఎందుకంటే చిన్నప్పుడే తండ్రి పోవటం వల్ల ఆమె పెంచి పెద్ద చేసిందనేసి ఎక్కువ సమాధానం చెప్పడు. తనే ఏదైనా ఎప్పుడో చాలా రేర్ అండి వాళ్ళ అమ్మను కసురుకోవటము, వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టము అని చెప్పాడు. అంటే అప్పుడు నేను చెప్పాను, సరే నీ భర్త నిన్ను కొట్టడు తిట్టట్లేదు, సో నువ్వేం చేస్తావంటే ఆ అబ్బాయికి ఒకసారి చెప్పు, మనము పక్కన వెళ్తే
అంటే ఇల్లు మారితే నేను వస్తాను అని చెప్పు. నువ్వు మీ మదర్కు ఏమన్నా ఇచ్చుకో, నువ్వెంత డబ్బు ఇస్తావో మీ మదర్కి ఎలా అన్నా చూసుకో, కానీ పక్కన ఉందాము, మీ అమ్మకు దగ్గరలోనే పక్కన ఉందాము. ఎందుకంటే రోజు లేచింది మొదలు రాత్రి వరకు ఆవిడ నన్ను ఏదో ఒక మాట అనేసి బాధ పెడుతూనే ఉంది. నేను ఆ బాధలు తట్టుకోవటం నా వల్ల కావట్లేదు. సో జస్ట్ అక్కడే ఉందాము, పక్కనే, నీవేమిచ్చుకుంటావో మీ అమ్మకి ఇచ్చుకో అనేసి చెప్పేసేయమ్మా అన్నాను. సరేలేండి అనింది. ఆవిడంటండి పక్క వీధిలో ఉన్న చెల్లి దగ్గరికి వెళ్ళినా కూడా ఒప్పుకోదంట. వాళ్ళ చెల్లికి 1 ఇయర్ అయ్యింది మ్యారేజ్ అయ్యి, వాళ్ళ ఆ అమ్మాయికి 1.5 ఇయర్ అయ్యింది మ్యారేజ్ అయ్యి, ఒప్పుకోదంట. సో అది కూడా ఆవిడ సహించదంట. ఒకవేళ వెళ్ళినా ఆమెకు చెప్పకుండా వెళ్తే ఇంక ఇంట్లో రణరంగమేనంట అనేసి అలాగ అయ్యింది. నేను మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ నెల వెళ్తే అప్పుడు ఆ అమ్మాయి లేదు, వాళ్ళ మదర్ ఏదో పని చేసుకుంటున్నారు. బాగున్నారండి, పాప బాగుందా, పాప వెళ్ళిందా అంటే వెళ్ళిపోయిందమ్మా, మీరు చెప్పినట్లే అడిగిందంట. సో పక్కనే ఇల్లు తీసుకున్నారు, ఆవిడ ఉన్న ఇంటి పక్కనే ఇల్లు తీసుకున్నారు, ఇప్పుడు పర్లేదు బాగానే ఉన్నారు అనేసి చెప్పింది. సో కొడుకు సపోర్ట్ కన్నా ఉంటే సంసారంలో అల్లకలు, కోపాలు, గొడవలు అన్నీ తుడుచుకు పెట్టుకుపోతాయి. అటు అమ్మను బ్యాలెన్స్ చేస్తాడు, ఇటు భార్యను బ్యాలెన్స్ చేస్తాడు. సో మనము ఒక తల్లినే అనకూడదు, ఒక అత్తనే ఆడకూడదు. కొడుకు బాధ్యత కూడా చాలా ఉంది. సో ఏదే కానీ తప్పు అంటే కొడుకులో కూడా చాలా తప్పు ఉంది. తల్లి చేసే ప్రతి ఒక్కదాన్ని సమర్థించకూడదు, భార్య చేసే ప్రతి ఒక్కదాన్ని సమర్థించకూడదు. ఎవరి తప్పు అయితే వాళ్ళను నిందించాలి, ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అప్పుడే సంసారం అనేది సాఫీగా జరిగిపోతుంది, ఆ ఇంట్లో సంతోషాలు అనేవి ఉంటాయి. ఓకేనండి, ఇది మీకు నచ్చితే లైక్, వీలైతే షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ స్టార్ మమ్ను. బాయ్ అండి.